150 ఏళ్ల నాటి శ్మశానం 80 ఏళ్లుగా ఆ శ్మశానానికి దారి లేదు. ఇక్కడి నుంచి 4 సార్లుగా ఒక టీడీపీ ఎమ్మెల్యే గెలుస్తున్నారు. కానీ రెండూళ్లకు కలిపి ఉన్న శ్మశానానికి దారి చూపించలేకపోయారు. ప్రజాప్రతినిధులు అధికారులతో విసిగి వేసారిన స్థానికులు సొంత డబ్బుతో సిమెంట్ రోడ్ వేసుకున్నారు. ఇప్పుడు ఆ దారిలో నడవటానికి వీల్లేదు అంటూ అధికారులు హుకుం జారీ చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చేయలేని పనిని గ్రామస్తులే చేసుకోవడంతో 2 గ్రామాలపై పక్కబట్టారు. దీంతో వారు వినూత్న రీతిలో ఆందోళన బాట పట్టారు. అదేంటో చూద్దాం. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని కొత్త వెంకోజీపాలెం, పాత వెంకోజీపాలెం గ్రామాలకు దాదాపుగా 150 ఏళ్ల నుంచి 3.5 ఎకరాల్లో ఓ శ్మశాన వాటిక ఉంది. అయితే 80 సంవత్సరాలుగా శ్మశాన వాటికకు దారి లేక 2 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు నానాపాట్లు పడుతున్నారు. కాగా శ్మశాన వాటిక తాగుబోతులు, తిరుగుబోతులు, గంజాయి స్మగ్లర్ల వంటి అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. పైగా చాలా వరకు కబ్జాలకు గురయింది. మిగిలిన స్థలాన్ని కబ్జా చేసుకోవడానికి కూటమి నేతల ప్రయత్నాలు మొదలయ్యాయి. 2 గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా శ్మశానానికి ఒక దారిని చూపించలేకపోయారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు శ్మశానానికి దారి వేయకపోగా ఎవరైనా రహదారి నిర్మిస్తే కేసులు పెడతామని బెదిరించేవారు. దశాబ్దాల తరబడి అధికారుల చుట్టూ తిరిగి విసిగెత్తిపోయిన 2 గ్రామాల ప్రజలు చందాలు వేసుకుని శ్మశానానికి ఒక సిమెంట్ రోడ్ నిర్మించుకున్నారు. ఇప్పుడు రోడ్డు వేసుకున్న స్థానికులను అధికారులు బెదిరిస్తున్నారు. ఆ రోడ్ మీద ఎవరైనా శ్మశానానికి వెళితే అడ్డుకుంటామని, శ్మశానాన్నే మూసేస్తామని బెదిరిస్తున్నారు. శ్మశానానికి రోడ్డు వేయకపోగా నిర్మించుకున్న తమనే బెదిరిస్తున్న అధికారుల తీరుకు నిరసనగా 2 గ్రామాల ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శ్మశానం ముందు వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ప్రజలంతా కలిసి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. శివయ్య, శ్మశానానికి దారి చూపవయ్యా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శ్మశాన స్థలాన్ని కబ్జా చేయడానికే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు పాత, కొత్త వెంకోజీపాలెం గ్రామాల ప్రజలు. మా తాత ముత్తాతలు చెప్పిన దాని ప్రకారం 150 సంవత్సరాల నుంచి కూడా ఇరు గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ శవాన్ని దహనపరుస్తూ ఇక్కడ మేము ఒక శ్మశానంగా తయారు చేసుకోవడం జరిగిందండి. గత 80 సంవత్సరాల నుంచి కూడా మాకు త్రోవకు చాలా ఇబ్బంది పెడుతూ కొంతమంది కబ్జాదారులు దీన్ని కబ్జా చేద్దాం, ఇక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్లు కడదాం అని చెప్పి నానా రకాల 2 గ్రామ ప్రజలను కూడా భయభ్రాంతులకు లోను చేసి మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారండి. ఏదో మేము తుప్పల్ని డొంకల్ని కొట్టుకుంటూ నెమ్మదిగా వచ్చి మేము ఇక్కడ బరియల్ గ్రౌండ్లో ఎవరైనా చనిపోతే చేస్తుంటే ఇక్కడ గంజాయి వాళ్ళకి అడ్డాగా మీరు చూస్తే సార్ ఇవన్నీ గంజాయిలు మొత్తం మత్తు పదార్థాలు అన్నీ ఉంటాయి, బీర్ సీసాలు ఉంటాయి, మందు సీసాలు ఉంటాయి. అవన్నీ కావాలని వారు పంపించి ఇలా చేస్తే ఎవరో ఇరు గ్రామ ప్రజలు లోపలికి రాలని చెప్పి కావాలని చేస్తున్నారండి. మీరు ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఉంటే పొద్దున్న 6 గంటల వరకు కూడా 150-200 మంది గంజాయి వాళ్ళు ఉంటారు. ఎన్నోసార్లు పోలీసులు కంప్లైంట్ ఇస్తే మాకు కూడా కుటుంబం ఉంది, మేమేమీ చేయలేమని చెప్పి చేతులెత్తిన పరిస్థితి పోలీసు వారిదండి. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని 2 గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. రోడ్డును, శ్మశానాన్ని కాపాడుకునే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.